ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేంటి చాలా కొత్తగా కనిపిస్తున్నావు? కొత్త డ్రెస్ లా ఉంది. అంటే నా బర్త్డేని ఇంప్రెస్ చేయడానికి కదా ఇలా రెడీ అయ్యావు? అబ్బే అదేం లేదు. నా బట్టలన్నీ ఉతికి ఆరేసాను. ఇది ఒక్కటే ఉంది, అందుకే ఇది వేసుకొచ్చాను. నేనే అంత స్పెషల్గా రెడీ అవ్వలేదు. అవునవును కనిపిస్తుంది. చిన్ని, నీ బర్త్డేని నాకేమని పరిచయం చేస్తావు? షీఈస్ గంగా. బాగా తింటుంది, ఎప్పుడు వాగుతూనే ఉంటుంది, అవసరమైతే గొడవలు కూడా పెట్టుకుంటుంది, వద్దు. బాగా అల్లరి చేస్తుంది, ఉట్టి తిక్కల్ది. బాబు, నా గురించి అలా చెప్తావా? మరి ఇంకెలా చెప్పాలి? బీటెక్ చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పనా? వద్దులే, అసలేం చెప్పకు. జస్ట్ పరిచయం చేయి చాలు. అమ్మా అమ్మా, హలో, ఎవరు మీరు? మీరు పంపిన ఫోటో మా అమ్మది. తను ఎక్కడుంది? ఈవిడ గణేష్ నగర్ గుళ్ళో ఉందండి. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. తన దగ్గరున్న కాగితంలో గంగాని మీ నెంబర్ రాసుంది, అందుకే ఫోన్ చేశాం. మీరెవరో, ఈవిడికి ఏమవుతారో మాకు తెలియదు కదా, అందుకే ఫోటో చూస్తే గుర్తొస్తుందని ఫోటో పంపాను. అవునా? తను మా అమ్మ. ఇప్పుడు తనకి ఎలా ఉంది? తన ఆరోగ్యం పూర్తిగా పాడైనట్టుంది, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్టుంది. మీరు వెంటనే రావడం మంచిది. నేను ఇప్పుడే వస్తానండి. దయచేసి దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే త్వరగా తీసుకువెళ్ళి వైద్యం చేయిస్తూ ఉండండి. నేను వచ్చేస్తాను, ప్లీజ్. అలాగేనండి, మీరు మాత్రం తొందరగా రండి, లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, గంగా, నీ మూలంగా నేను ఇన్ని రోజులు జైల్లో మగ్గాను. నా దందా మొత్తం నీ కారణంగా నాశనమైంది. నిన్ను ఊరికే వదిలిపెట్టను. చిట్టి, నానొక చిన్న పని చూసుకుని వెంటనే వచ్చేస్తాను. నా బర్త్డే వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అది మరి నీకు నీ ఫ్రెండ్కి నేను చాక్లెట్లు కొన్నాను, కానీ షాపులోనే మర్చిపోయాను. ఉండు, దగ్గరలే, ఇట్ట వెళ్ళి తీసుకొస్తాను. నా బర్త్డే వచ్చే లోపల వచ్చేయాలి. సరే సరే. ఏంటా కంగారు? చూడు, అది నువ్వెవరో ఫ్రెండ్ని కలవాలన్నావు కదా, ఆ పన్ను తొందరగా కంప్లీట్ చేసుకో. ఇక్కడ మీటింగ్ అవగానే మనిద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నీ మీద అటాక్ చేసిన ఆ రాస్కల్ దొరికాడట. వాడి ద్వారా అన్ని నిజాలు తెలుసుకోవాలి. మేబీ భాను గురించి కూడా ఏదైనా క్లూ దొరకొచ్చు. నాకది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు లేట్ చేయకు. ఇప్పుడున్న టెన్షనింగ్లో అమ్మ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. పోనీ నిజం చెప్పి ఒక్కదాన్ని వెళ్తానంటే కూడా పంపరు. ఏదో ఒకటి చెప్పి నానే వెళ్తాను. హలో, చెప్పేది నీకే అర్థమవుతుందా? సార్. సరే సార్. నా ఫ్రెండు స్కూల్ లైబ్రరీ దగ్గర ఉందంట, నన్ను వెళ్ళి కలుస్తాను. ఈ లోపు మీరు వెళ్ళి మీ మీటింగ్ చూసుకొని రండి. ఓకే, త్వరగా వచ్చి. అలాగే సార్. రా గంగా, రా. నువ్వు అడుగు బయట పెట్టడం ఆలస్యం. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాను. ఇంకా లైఫ్లో నువ్వు ఎవ్వరికీ కనపడవు.
ఎవ్రీబడి, మీ పేరెంట్స్ అందరూ వచ్చేసారా? మీటింగ్ టైం అవుతుంది. ఎవ్రీబడి కమ్ టు మీటింగ్ హాల్, క్విక్ క్విక్. హాయ్ బడ్డీ. అమ్మయ్య వచ్చేసావా? ఏంటి ఇంత లేటు? నేను ఇంకా హ్యాండ్ ఇస్తావేమో అనుకున్నా. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయాను బడ్డీ. సారీ ఫర్ ద డిలే. పర్లేదులే, కానీ నువ్వు కొంచెం ముందొచ్చుంటే నా ఫ్రెండ్ని పరిచయం చేసేదాన్ని. ఇంతకీ ఎవరా ఫ్రెండు? మరి నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు నాకు కథలు చెప్పి మంచి విషయాలు చెప్పేదని చెప్పాను కదా అక్క. రోజు బీచ్లో కలిసేవాళ్ళం చెప్పాను కదా బడ్డీ, మర్చిపోయావా? గుర్తొచ్చింది. ఆ అక్కే మా స్కూల్కి వచ్చింది. ఓ, నిన్ను పరిచయం చేద్దామని నేనే రమ్మన్నానులే. ఇంతసేపు ఇక్కడే ఉంది. ఇప్పుడే వస్తానని బయలుదేరి వెళ్ళింది. పర్లేదులే, మీటింగ్ అయ్యాక కలుద్దాం. నిజంగా? మ్మ్. మీటింగ్ అవ్వగానే అర్జెంట్ పనుందని చెప్పి పరిగెట్టావు కదా. నా బడ్డీ కంటే నాకేది ఇంపార్టెంట్ కాదు. నీ ఫ్రెండ్ని కలిసిన తర్వాతే నేను వెళ్తాను, సరేనా? సార్, మీటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, పద. గంగా, మీ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. మనకి బాగా దగ్గరైన వాళ్ళు, మనల్ని అమితంగా ప్రేమించేవాళ్ళు ఒక్కసారిగా మనకి దూరమైనా లేదా మనల్ని వాళ్ళు దూరం పెట్టినా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ బాధ మనల్ని అన్ని విధాలా బలహీనుల్ని చేస్తుంది.